సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ అండ్ విశాఖపట్నం ఈ రెండు ప్రధాన నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనుమతినిచ్చింది అండ్ భూమి కేటాయింపు కూడా చేసింది సార్. 13.74 acres ఇన్ విశాఖపట్నం అండ్ 4.15 acres ఇన్ విజయవాడ 99 yearsకి లీజ్కి ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ లులు మాల్స్కి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వివాదం చెలరేగింది. ఎందుకు సార్ ఈ లులు మాల్స్ వస్తే వివాదం ఎందుకు? అనుమతి ఇవ్వడం పైన వివాదం కాదు, మీరు రాంగ్గా అడుగుతున్నారు. భూములు కేటాయింపైన వివాదం. అనుమతులు ఇవ్వడం వేరు, భూములు కేటాయింపు. భూములు అనుమతులు ఇచ్చి భూములు కేటాయి అనుమతులు ఇవ్వడం వివాదమే కాదు. ప్రభుత్వంలో వ్యాపారం చేయడానికి అనుమతులు ఎందుకు ఆపుతుంది? ఇప్పుడు ఒక లులు మాల్ ఉందా, డీమార్ట్ ఉంది, మీకు బోలెడ్ మాల్స్ ఉన్నాయి కదా. సో అది సమస్య కాదు మనకు. మీకు ఇష్యూ అనుమతుల మీద కాదు వివాదం. అనుమతులు ఇవ్వడం తప్పేమీ కాదు. మా ప్రపంచంలో మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్పులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ భూములు కేటాయి. ఇప్పుడు విజయవాడలో ఇచ్చింది ఆర్టీసీ భూములు, విశాఖపట్నంలో ఇచ్చింది ప్రభుత్వ భూములు. ఏదైనా ఆర్టీసీ అయినా ప్రభుత్వ భూమే కదా. సో ఈ ప్రభుత్వ భూమిని 99 years లీజ్కి ఇచ్చినట్టు జీవో 137 నేను పేపర్లో చదివింది అయితే 99 yearsకు నామమాత్రం లీజ్కి ఇచ్చారు. సో కంపెనీకి భూములు ఇవ్వకూడదా? కంపెనీకి భూములు ఇవ్వచ్చు. కానీ ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. ఇలాంటి మాల్స్కు ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ రెండు చేశారా? మీరు కారు చౌకగా ప్రభుత్వాలు భూములు ఇస్తే ల్యాండ్ ఇస్ ఎ వెరీ ప్రీషియస్ రిసోర్స్. లూలు స్వచ్ఛంద సంస్థ కాదు, లూలు దేశ సేవకు రాలేదు. లూలు వచ్చింది దేనికి? అమ్ముకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి. అమ్ముకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన కంపెనీ దానికి భూములు కొనుక్కోలేదా? లూలు అంత కెపాసిటీ లేని కంపెనీ. ఇప్పుడు లూలు భూములు కొనుక్కోమని చెప్పండి, మార్కెట్ రేటు కొనుక్కోమనండి. ఒకవైపు అసలు ప్రభుత్వం ఎందుకు వ్యాపారంలో ఉండాలి, కంపెనీలకు స్వేచ్ఛ ఉండాలి, కార్పొరేట్ రంగానికి ఫ్రీడమ్ ఉండాలి అని చెప్తారు. మరోవైపు మాకు ప్రభుత్వం భూములు ఇవ్వాలి, ప్రభుత్వం నీళ్లు ఫ్రీగా ఇవ్వాలి, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి, ప్రభుత్వం రోడేస్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అన్ని ప్రభుత్వం చేయాలి, ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వాలి. మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వాలతో ఏం సంబంధం, అంతా ప్రైవేట్ పరం చేయాలంటారు. మన దేశంలో అందుకే ఒక ఎకానమిస్ట్ అన్నాడు, మన దేశంలో రియల్ ప్రైవేట్ సెక్టార్ లేదు, ఉన్నదల్లా 2 సెక్టార్లు. ఒకటి పబ్లిక్ ఓన్ పబ్లిక్ సెక్టార్, 2 పబ్లిక్ ఓన్ ప్రైవేట్ సెక్టార్ అని. అంటే ప్రైవేట్ రంగంలో కూడా ప్రజలే. మళ్ళీ ఇది ప్రజల భూములు నీకు ఎందుకు తేర కావాలి? కొనుక్కోమనండి. లూలు రావద్దని ఎవరంటారు? లూలు కొనుక్కోకూడదు. ఇప్పుడు నాలంటాడు ఒక వ్యాపారం చేయాలనుకో, నాకు ల్యాండ్ ఇస్తుందా గవర్నమెంట్, నేనే కొనుక్కుంటా కదా. ఇవాళ దేశంలో ఎంతమంది వ్యాపారాలు చేయడం లేదు, ఎంతమంది మార్కెట్ షాపులు పెట్టడం లేదు, వాళ్ళందరూ ప్రభుత్వం భూమి ఇచ్చిందా? మీరు విజయవాడలో 100 షాపులు ఉన్నాయి, విశాఖపట్నంలో 100 షాపులు ఉన్నాయి, వాళ్ళందరూ ప్రభుత్వం భూమి ఇచ్చిందా? మరి వాళ్ళు భూమి కొనుక్కున్నారు, షాపులు పెట్టుకున్నారు. లూలు కూడా భూమి కొనుక్కోమనండి, లూలు కాదు లాలు పెట్టుకోమనండి, ఏమైనా పెట్టుకోనండి. సో మీకు లూలు ఏమో తేరగా కారు చౌకగా భూములు ప్రభుత్వం ఇస్తుంది, వ్యాపారంలో లాభాలు ప్రభుత్వానికి ఇస్తుందా? పోనీ అన్న అలా ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏమైనా షేర్ అడుగుతుందా? మేము ల్యాండ్ ఇచ్చాం కదా, ఒక 10% షేర్ ఇవ్వండి. ఇవాళ మీరు ఉదాహరణకు మీకు 500 గజాలు ల్యాండ్ ఉంటుంది, మీరు ఒకటి డెవలప్మెంట్కి ఇస్తారు. హైదరాబాద్లో 50-50 అంటారు. ల్యాండ్ వాల్యూని బట్టి మీకు డెవలపర్కు ల్యాండ్ ఓనర్కు 40%, 50%, 60% షేర్ వస్తుంది. మరి ఇక ల్యాండ్ ఓనర్ గవర్నమెంట్, ల్యాండ్ ఓనర్ ఆర్టీసీ, మీరు దాంట్లో ఏమైనా షేర్ ఇస్తారా? ఎందుకు ఇవ్వకూడదు మీరు? అంటే మీకు ఎందుకు కారు చౌకగా ఇవ్వాలి? అది క్వశ్చన్. ఆర్టీసీ 4 ఎకరాల భూమి ఇస్తున్నాడు, గివ్ ఏ షేర్ టు ఆర్టీసీ, దాంట్లో 10%, 20% షేర్ ఇవ్వండి ఆర్టీసీకి, అభ్యంతరం లేదు. సో మీకు తేరగా పొందడం ఏంటి అనేది క్వశ్చన్. రెండవది, లూలు వల్ల ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, ఆ ఉద్యోగుల్లో ఇచ్చే జీతాలు ఏంటి? మనందరికీ తెలుసు షాపింగ్ మాల్లో జీతాలు 10,000, 15,000, 20,000. మరి ఎంతమంది జాబ్ వస్తుంది చెప్పండి? అంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీ విలువ ఎంత, లూలు క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ ఏంటి, ఆ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఆదాయాలు వస్తాయి చెప్పండి. ఇక్కడ రిపోర్ట్ ఉందా? మీరు జీవో 137 ఉందా? అది పోనీ లూలు కంపెనీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా? ఇంకా మా వల్ల 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, మా వల్ల 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓ షాపింగ్ మాల్ ఎంతమందికి ఉద్యోగం వస్తాయి నాకు చెప్పండి. షాపింగ్ మాల్ వల్ల ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? ఇవాళ షాపింగ్ మాల్ వల్ల ఒక 200 వస్తాయి, 200 వస్తాయి, 500 వస్తాయి. ఎంత పెద్ద షాపింగ్ మాల్ అయినా 10,000 ఉద్యోగాలు రావు కదా. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు రావు కదా, మరి ఎందుకు మీరు అసలు ఉద్యోగ కల్పన రాదు? పోనీ షాపింగ్ మాల్ వల్ల ఏమైనా ఎకనామిక్ ప్రాస్పర్ సంపద సృష్టి జరుగుతుందా? ఇది ట్రేడ్.
ట్రేడ్ అనేది క్రయ విక్రయాలు, సంపద సృష్టి కాదు కదా. ఇట్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ కదా. మీరు అది ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో తయారైన ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్ముకుంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి. ఒకటి, మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఎంత సంపద క్రియేట్ చేశారు, మీ ఎకానమీ లూలు రావడం వల్ల విజయవాడ ఎకానమీ, విశాఖపట్నం ఎకానమీకి ఎంత వాల్యూ అడిషన్, ఇది ఒక క్వశ్చన్. అయితే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీరు ఎక్కడన్నా వెళ్ళి, ఇప్పుడు డీమార్ట్లు ఇట్లాంటివి ఉన్నాయి షాపింగ్ మాల్స్, మీరు ఒక్కసారి స్టడీ చేయండి. ఎక్కడైనా డీమార్ట్ రాకముందు అక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి, డీమార్ట్ వచ్చాక అక్కడ చిన్న చిన్న షాపులు ఎన్ని ఉన్నాయి. క్లియర్గా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి ఏంటంటే, పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్నోడు ఎగిరిపోతాడు. ఎందుకంటే ఆ పోటీని తట్టుకోలేడు. ఎందుకంటే వాడికి ఉండే క్యాపిటల్ ఈ చిన్నోనికి ఉండదు, వాడికి ఉండే వాల్యూమ్ చిన్నోనికి ఉండదు. వాళ్ళు ఎంత తక్కువ మార్జిన్తోనైనా వ్యాపారం చేయగలుగుతారు. అవసరమైతే తన పోటీలో ఉన్న కాంపిటీటర్స్ని ఎలిమినేట్ చేస్తానికి లాస్లోనైనా వ్యాపారం చేయగలుగుతారు. మరి చిన్నోడు చేయగలడు ఈ పని. అంటే ఇవాళ పెద్ద పెద్ద మాల్స్ వచ్చాక రిటైల్ వర్తకులు ఎగిరిపోతున్నారు. మన దేశంలో అగ్రికల్చర్ తర్వాత హయ్యెస్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే రంగం రిటైల్ ట్రేడ్. చాలామంది తెలియని అంశం ఇది. హయ్యెస్ట్గా రిటైల్ ట్రేడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో రిటైల్ వ్యాపారాలు ఎవరు మిగలడం లేదు. మీకు ఆల్రెడీ మన ఊరు కిరాణా దుకాణాలని కాపాడండి అని చెప్పి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వెళ్ళి ఈ పోటీలో ఎవరైనా నేను అనొచ్చు, మీరు సార్ మరి రిక్షాలు వచ్చే ఆటోలు వచ్చే రిక్షాలు ఎగిరిపోయినాయి, క్యాబ్లు వస్తే ఆటోలు ఎగిరిపోయినాయి, కరెక్టే. కానీ ఆ ప్రాసెస్ ఎకనామిక్ ప్రాసెస్గా ఉండడం వేరు, గవర్నమెంట్ ఎంకరేజ్ చేసే ప్రాసెస్గా ఉండడం వేరు. ఇక్కడ సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, ఎకనామిక్ ప్రాసెసే కాదు. నిజంగానే ఒక షాపింగ్ మాల్ వస్తుంది, అక్కడ చిన్న పక్కనే ఉన్న ఒక చిన్న షాప్ ఎగిరిపోతుంది. ఇది ఒక ఎకానమీ ట్రాన్సిషన్ ఎవడేం చేయగలుగుతారు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుంది కదా. మీరు ఇప్పుడు 4 ఎకరాలు విజయవాడలో ల్యాండ్ ఇచ్చి 13 ఎకరాలకు 14 ఎకరాలు మీరు విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చి అక్కడున్న వందలాది మంది దుకాణదారులను వాళ్ళ కడుపు కొట్టేస్తున్నారు కదా. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. మీరు వాళ్ళంతా వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని వ్యాపారం చేసుకుని ఎవడాపగలుగుతాడు, దానికి ఎవరు కాదని లేరు. అందువల్ల లూలుకు కారు చౌకగా భూములు ఇవ్వడం వల్ల ఏ సామాజిక ఆర్థిక ప్రయోజనాలు సమాజానికి కలిగాయి, ప్రజలకు కలిగాయి, రాష్ట్రానికి కలిగాయి చెప్పండి. మీరు వాళ్ళు ఎన్ని పన్నులు కడుతున్నారు ఇవాళ మనందరికీ తెలుసు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ. ఎనీ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్ అంబానీ కట్టే పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కన్నా నేను ఎక్కువ కడతా, నేను 30% కడతా. షో మీ ఎనీ ఇయర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్ అంబానీ అనే కంపెనీ, ముఖేష్ అంబానీ పర్సన్ కాదు, కంపెనీ 30% పన్ను కట్టిందో చూపెట్టానండి, ఛాలెంజ్ చేస్తాను నేను. 30%, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే వస్తుంది మీకు. నో టైం నో వేర్ 30% కట్టను. మరి నేను ఒక ఇండివిజువల్గా 30% కడుతున్నా రిటైర్ అయినాక కూడా. మరి ఈ తేడా ఉంది కదా. మీ లూలు వల్ల ఎంత పన్నులు వస్తున్నాయి, వాట్ ఈస్ ది ఎకనామిక్ బెనిఫిట్ టు సొసైటీ, వాట్ ఈస్ ద సోషల్ బెనిఫిట్ టు సొసైటీ, ఈ అనాలిసిస్ ఎక్కడైనా ప్రభుత్వం చెప్పితే లూలుకు భూములు ఇవ్వడానికి సమర్థిస్తాం. లేకపోతే ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్గానే చూడాలి.